అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కు స్వాగతం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. హెచ్‌సీయూకి సంబంధించిన 400 ఎకరాల భూమిని అమ్మాలనుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచారు విద్యార్థులు. ఈ విద్యార్థులు వ్యతిరేకంగా నిలవడం వల్ల పోలీసులు అనేక కేసులు గానివ్వండి, వాళ్ళపైన దాడులు గానివ్వండి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు చాలా మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. అలాగే పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అండ్ ఈ దాడిలో చాలా మంది గాయాలకు గురయ్యారు. అలాగే దీంతో పాటు చాలా మంది విద్యార్థులు కూడా స్పృహ తప్పిపోయారు. సో, ఈ నేపథ్యంలో విద్యార్థులు నిరసన ఏంటంటే, హెచ్‌సీయూకి సంబంధించిన 400 ఎకరాల్ని ఏమీ అంటే టచ్ చేయకూడదని చెప్పేసి, అలాగే హెచ్‌సీయూకే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పేసి దీనికి సంబంధించిన నిరసన అనేది చేస్తున్నారు. అలాగే వీళ్ళకి సపోర్ట్ చేస్తూ చాలా మంది ప్రముఖులు అంటే మీరు చూసుకున్నట్టయితే రాజకీయవేత్తలు గానివ్వండి, సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది విద్యార్థులకైతే సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ దీని గురించి స్పందించారు. సో, దీని గురించి రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. సో, ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే ఆ భూములను అలాగే వదిలేయాలని చెప్పేసి ఆవిడ రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. సో, దీంతో పాటు ఆమెకు 44 ఏళ్లని, రేపో మాపో చనిపోతానని చెప్పేసి ఆవిడ ఈ వీడియోలో పోస్ట్ చేశారు. అలాగే దీంతో పాటు సో, నెక్స్ట్ తరాలకి నీరు, ఆక్సిజన్ చాలా అవసరమని, ఈ భూముల వల్లే నీరు, ఆక్సిజన్ అనేది వస్తుందని చెప్పేసి ఆవిడ పేర్కొన్నారు. అలాగే దీంతో పాటు సో, మీకు అభివృద్ధి కావాలనుకుంటే వేరే భూములపైన మీరు అభివృద్ధి చేసుకోండి. అలాగే ఈ భూముల్ని మాత్రం ఏమి చేయదని చెప్పేసి ఆవిడైతే రిక్వెస్ట్ చేశారు. ఆవిడకి చాలా మంది స్నేహితులైతే చెప్పారంటే ఈ వివాదం పైన మాట్లాడొద్దని చెప్పేసి. కానీ ఒక తల్లిగా ఆవిడేంటంటే ఇలా మాట్లాడాల్సొచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. సో, దీంతో పాటు మన పిల్లలకి మంచి భవిష్యత్తు, మంచి ఆహారం, అలాగే మంచి విద్య ఇవ్వడానికి చాలా సంపాదిస్తూ ఉంటాం. చాలా కష్టపడుతూ ఉంటాము. కానీ రేపటి తరాలకి ఈ భవిష్యత్, ఈ విద్య, ఈ ఆహారం కంటే ఆక్సిజన్, నీరు ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆవిడైతే పేర్కొన్నారు ఈ వీడియోలో. సో, మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూడండి. అలాగే ముఖ్యంగా మన తెలంగాణ సీఎంని ఆవిడైతే రిక్వెస్ట్ చేశారో ఆ భూముల జోలికి వెళ్ళొద్దు. ఫ్యూచర్‌లో మన తరాలకి అంటే నెక్స్ట్ తరాలకి ఈ భూములు, అలాగే ఈ భూముల వల్లే ఆక్సిజన్, నీరు బాగా మనకి సమృద్ధిగా ఉంటుంది. వీటిని ఈ చెట్లని ఇవన్నీ కూడా తొలగించడం వల్ల సో, నీరు, ఆక్సిజన్‌కి చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి ఆవిడైతే రిక్వెస్ట్ చేశారు. నమస్కారం. దిస్ ఈజ్ అ పబ్లిక్ హార్ట్ఫెల్ట్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నాకు 2 days క్రితం ఆ హెచ్‌సీయూ గురించి తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించి. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను. నేను ఎలాగైనా రేపు మాపు పోతాను. ఐఎమ్ ఓల్డ్. బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city, సార్ ఏదో ఒకటే ట్రై చేయండి సార్, ప్లీజ్. ఇఫ్ యూ క్యాన్. మన దగ్గర ఇంకా చాలా, ఐ థింక్ వీ హ్యావ్ thousands of barren land which we can develop. You guys are senior than me. You guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక పర్సనల్ గా నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఓల్డ్ నౌ. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. Yes, development is necessary. I'm not saying no. We are all here because of the developed cities. But our 400 acres kakunda, because we definitely need oxygen. We need trees, sir. We need our ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we'll have a lot of gratitude for you, sir. Thank you. సో, ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.